93వ కీర్తన చివరి వచనం 5వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములో ఎన్నడూనూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించేటటువంటి మనం పరిశుద్ధతను కలిగి మనము ఆరాధించాలి అనే ఉప అంశంలో ఉన్నాం. 103వ కీర్తనలో నుంచి మనం దాన్ని తీసుకున్నాం కదా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. పరిశుద్ధ నామం కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైనలాగున మనమును పరిశుద్ధులమై ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. ఒకప్పుడు పాపులము, దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనలను రక్షించాడు, విమోచించాడు. మన పాపములన్నీ క్షమించేశాడు, మన పాపములన్నీ కడిగి మనలను పవిత్రపరిచాడు. మనం బాప్తిసం తీసుకున్న రోజున మనము పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధుల జాబితాలోకి మనం వచ్చాం. అలాంటి మనము ప్రభువుని ఆరాధించేటప్పుడు పరిశుద్ధతను కలిగి, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను పోగొట్టుకోకుండా పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోనికి ఎదుగుతూ ఆ మహాపరిశుద్ధుడైన దేవునికి ప్రీతికరమైన ఆయన స్వీకరించగలిగినటువంటి ఆరాధన మనము సమర్పించాలి. హల్లెలూయా. ఇందులో చాలా విషయాలు మనము ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో 2వ భాగము, యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా. ఎన్నటెన్నటికంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. ఇక వేరేది అనుకూలము కాదు. అంటే అపవిత్రత ఆయన మందిరానికి అనుకూలము కాదు, పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుతాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు?
మనమే. దేవుని ఆలయం ఇప్పుడు ఎవరు? 93వ కీర్తనలో ఏం నేర్చుకున్నాము? దేవుని మందిరానికి లేక దేవుని ఆలయానికి ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే అనుకూలం. ఇప్పుడు ఆ దేవుని ఆలయము నీవు నేను మనమైనప్పుడు మనలో ఎన్నటెన్నటికీ ఉండవలసినది ఏమిటి? పరిశుద్ధత. చప్పలు కొట్టి దేవుని మహిమ. అప్పుడే దేవునికి మనము అనుకూలమవుతాం అన్నమాట. అర్థమైందా? ఎందుకంటే పరిశుద్ధతే ఎన్నటెన్నటికి ఆయన మందిరానికి అనుకూలం అన్నప్పుడు మనమే దేవునికి ఆలయం అయినప్పుడు మనలో ఎల్లప్పుడూ పరిశుద్ధత ఉన్నప్పుడే మనము దేవునికి అనుకూలమవుతాం. ఆయన మనలో ఉండడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. మనం గనక మన పరిశుద్ధతను పాడు చేసుకుంటే, అంటే దేవుని ఆలయమైనటువంటి మన దేహాన్ని పాడు చేసుకుంటే, అంటే అపవిత్రపరుచుకుంటే, పాడు చేసుకుంటే అంటే అపవిత్రపరుచుకుంటే దేవుని న్యాయ తీర్పుకు గురవుతామని ఇక్కడ రాయబడింది. అదే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. అంటే అది దేవుడు పాడు చేయడము అని అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క న్యాయ తీర్పుకు గురి అవుతారన్నమాట. న్యాయ తీర్పు ప్రకారం వచ్చే శిక్షకు గురి అవుతారు. దేవుడు పాడు చేశాడంటే దేవుడు పాడు చేసేవాడు కాదు. దాని అర్థం ఏంటంటే దేవుని న్యాయమైన, చెప్పండి, తీర్పు. దేవుడు నీతి న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన జడ్జి అన్నమాట. హల్లెలూయా. ఒక దోషిని వాదోపవాదాలు విన్న తర్వాత ఆ యొక్క జడ్జి గారు ఒక తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ఏదైతే ఆయన ఇచ్చారో దాన్ని అమలు చేస్తారనమాట. ఆ విధంగా నీతి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఆయన పాడు చేస్తాడంటే దీని అర్థం ఏంటంటే ఆయన న్యాయ తీర్పు వారి మీదకి వస్తుంది. కాబట్టి శిక్ష వస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు బదులుగా తన కుమారుణ్ణి న్యాయ తీర్పుకు గురి చేశాడు. మనకు రావలసినటువంటి ఆ యొక్క న్యాయ తీర్పు దేవుడు తన కుమారుని మీద వేశాడు అన్నమాట. అదే ఆ యొక్క సిలువలో ప్రభు మన కోసం తను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకోవడం. హల్లెలూయా. దేవుడు న్యాయ తీర్పు యేసు ప్రభు మీద వేస్తే లోకము అన్యాయపు తీర్పు తీర్చింది అన్నమాట. లోకము అన్యాయపు తీర్పు తీర్చింది. దేవుడేమో, చెప్పండి, నీవు నేను గురవ్వాల్సినటువంటి న్యాయ తీర్పు ప్రకారము పాపం వల్ల వచ్చే జీతమైన మరణ శిక్ష, అది దేవుడే నీకు నాకు విడుదల కలుగ చేయడానికి తన కుమారుడైన క్రీస్తు మీద దాన్ని జరిగించాడనమాట. అయితే లోకము అన్యాయపు ఆ తీర్పు తీర్చి ఘోరమైన శిలువ శిక్ష విధించిందనమాట. అంటే యేసుప్రభు శిలువ శిక్షలో రెండు కనబడుతున్నాయన్నమాట. ఒకటేమో దేవుని యొక్క న్యాయ తీర్పు ప్రకారము మరణశిక్ష, లోకము యొక్క అన్యాయపు తీర్పు ప్రకారము శిలువ శిక్ష అన్నమాట. అర్థమైందా? అయితే ఏదైనా సరే దేవుని యొక్క న్యాయ తీర్పు ప్రకారము మనకు బదులుగా ఆయన మరణశిక్ష మరణశిక్ష ఆయన పొందడం, అన్యాయపు తీర్పు ప్రకారం శిలువ శిక్ష ఆయన పొందడం, దేవుడు నీ కోసం నా కోసం మన కోసం సర్వలోకం కోసం ఆయన దాన్ని భరించి మనకు రక్షణ దయచేశాడు. హల్లెలూయా.
మనలను తన అమూల్యమైన రక్తము ద్వారా పరిశుద్ధపరిచాడు. దేవుడు తన సొంత కుమారుని ద్వారా ఈ గొప్ప రక్షణ కార్యము చేసి మనలను పరిశుద్ధాత్మకు ఆలయంగా చేస్తే, మనము ఆయన ఆలయమైనటువంటి మన దేహాన్ని పాడు చేస్తే ఇంకా దేవునికి కోపం రాదా? కోపం అంటే కోపం అన్నా కూడా న్యాయ తీర్పే అన్నమాట. దేవుని యుద్ధ నుంచి కోపం అనే మాట, ఉగ్రత అనే మాట, మహా ఉగ్రత అనే మాట, ఇవన్నీ మనకు బైబిల్లో కనబడుతూ ఉంటాయన్నమాట. దేవుడు పాడు చేశాడు, శత్రువులకు అప్పగించాడు, ఇవన్నీ బైబిల్లో మనకు కనపడేవన్నీ ఏంటంటే దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి న్యాయపరమైన తీర్పులు. చెప్పండి, న్యాయపరమైన తీర్పులు, న్యాయపరమైన శిక్షలు అన్నమాట. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన అనవసరంగా ఎవరిని పాడు చేయడు. ఆయన అసలు పాడు చేసేవాడు కాదు. ఆయన సృష్టికర్త, బాగు చేసేవాడు. పాడు చేసేవాడు ఉన్నాడు ఒకడు, ఎవరు? అపవాది. కాబట్టి దేవుడు పాడు చేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన న్యాయ తీర్పు వారి మీదకి వస్తుంది. అందుకనే దేవుని ఆలయము ఎన్నటెన్నటికీ పరిశుద్ధత అనుకూలం అన్నప్పుడు, ఆ దేవుని ఆలయము నీవు నేనైనప్పుడు మనం ఎల్లప్పుడూ ఎన్నటెన్నటికీ దేవునికి అనుకూలమైన పరిశుద్ధతను మనము కలిగి ఉండట్లో జాగ్రత్తగా తీసుకోవాలి. హల్లెలూయా. ఈ దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు. అర్థమైందా? ఏమైనా వెనక్కి వినబడుతుందా? పైన వినబడుతుందా? పైన సుబ్బయ్య పైన వినబడుతుందా? ఈ దేహాన్ని ఏ విధము చేత కూడా పాడు చేసుకోకూడదు. ఎలాంటి దురలవాట్ల చేత పాడు చేసుకోకూడదు. ఒకప్పుడు తెలియక మనం పాడు చేసుకున్నాం. రక్షించబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత ఇంకెన్నటికి కూడా మనము పాడు చేసుకోకూడదు. అందుకని పేతురు గారు ఏమన్నారంటే, పాపము జోలిక లేకుండా మనము జీవించాలి అని ఆయన హెచ్చరిక చేయడం జరిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పాపముతో ఇంకా మనము జోలి అనేది లేకుండా, సంబంధము లేకుండా ఉండాలని వారు రాశారు. మొదటి నుంచి చదువుతాను చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. హల్లెలూయా. రక్షించబడినటువంటి మన సంగతి ఇంకా అంతే. మనం ఇంకా మన మనుషుల ఆశల చొప్పున అనుసరించి నడవకూడదు. ఇంకా అంత మాత్రం కాకుండా మనము దేవుని ఇష్టానుసారంగానే నడుచుకోవాలి. అంతేగాని పాపముతో సంబంధం పెట్టుకోకూడదు. ఇంకా అందుకనే పాపముతో జోలి ఇక ఏమీయో లేక ఉండును. అది మనం చేయాల్సింది. అందుకనే కొన్ని విషయాలు రాస్తున్నాడు చూడండి. మనము పోకిరి చేష్టలు చూస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా? బైబిల్ లేకపోతే వినండి, బైబిల్ లేని వాళ్ళు కొనుక్కోండి, బైబిల్ తెచ్చిన వాళ్ళు చూడండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయ తగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును.
మన వాటిలో ఉన్నటువంటి ఆ గతించిన కాలం, ఎంతో కాలమో గతించిపోయింది, ఎంతో ఆయుష్ కాలము వాటిల్లోనే పడి గతించిపోయింది, వాటిలో పడి నశించిపోయాం, వాటిల్లో పడి ఆరోగ్యం క్షీణించిపోయింది, వాటిలో పడి సమస్యలు, శోధనలు, భయంకరమైన దీర్ఘకాల వ్యాధులు, బలహీనత, జీవించడమే దుర్భరమైపోయింది. అందుకని పేతురు గారు ఏమంటున్నారంటే, ఇక చాలు, మళ్ళా వాటిల్లోకి పోతారా? ఆ గతించిన కాలమే చాలు, ఇక మిగిలిన కాలము దేవునికి ఇష్టలుగా అనుకూలంగా జీవించండి, దేవుని ఇష్ట ప్రకారం నడవండి, గమ్యానికి మీరు చేరగలుగుతారు అని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఈ మధ్యన నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమి ఆలోచన అంటే, పెద్దవాడిని అవుతా ఉన్నాను కదా, కొంచెం రెస్ట్ తీసుకొని సందీప్ని బాగా సేవలో వాడబట్టాడు చేస్తాము కదా, చేస్తే బాగుంటుంది, కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని అనిపించింది ఒక సందర్భంలో. ఇంకా సందీప్ ఇంకా బాగా ట్రైనప్ అవుతాడు కదా అని. అప్పుడు నాకు ఒక ఆలోచన వస్తూ ఉందన్నమాట. ఏంటంటే, వయసు అయిపోతుంది అని అనుకుంటున్నావు, ఇంకా ఉండే సంవత్సరాలు కొంచెమే కదా అని. ఏంది అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వయసు అయిపోతుంది, రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, పిల్లలు చూసుకుంటారని అనుకుంటున్నావు, ఇంక ఉండేది వయసు అయిపోతుందంటే ఇంక ఉండే సంవత్సరాలు కొంచెమే కదా. మరి ఈ కొద్ది సంవత్సరాలు నువ్వు న్యాయం చేయాలి కదా. ఈ కొద్ది సంవత్సరాలు గత సంవత్సరాల్లో జరిగిన దానికంటే ఇంకా నువ్వు ఫాస్ట్గా చేయాలి కదా. ఎందుకంటే ఇంకా బతికేది కొద్ది సంవత్సరాలే కదా అని దేవుడు ఒక ఆలోచన నాకు ఇచ్చినప్పుడు నేను అవును ప్రభువా, వయసు పెరిగిపోతుంది, రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, కష్టపడింది చాలు అనిపోయడం కరెక్ట్ కాదు. ఇంకా ఉండే సంవత్సరాలని ఇంకా ఎంత ఎక్కువగా సేవ చేసి మిమ్మల్ని సంతోషపెట్టాలి కదా అని నాకు ఆలోచన వచ్చినప్పుడు, ప్రభువా నాకు నాయనా ఈ కొద్ది సంవత్సరాలు, ఇంకెంతకాలం నాకు ఆయుష్కాలం ఇచ్చావో, ఈ సంవత్సరాలు ఇంకా గొప్ప సేవ చేయడానికి నాకు శక్తి, బలమిమ్ము, అందుకు తగిన కృప, అభిషేకం ఇమ్మని నేను మరలా ప్రభువుని అడుక్కోవడం జరిగింది. మీకు అర్థమైందా నేను చెప్పింది? హలో. అంటే ఒక విధమైనటువంటి ఆలోచనలతో, అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలతో మనం తెలియకుండా వీక్ అయిపోతున్నాం అన్నమాట. మన ఆలోచనలు మనలను వీక్ చేసేస్తున్నాయి, బలహీనులు చేసేస్తున్నాయి, చేయాల్సిన పని కూడా చెయ్యనీయకుండా చేసేస్తుందన్నమాట ఆ ఆలోచన. ఎందుకంటే వయసు పైబడుతుంది, ఇంకేం చేస్తాములే. అది నా సేవా జీవితంలోనే కాదు, ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా ఆలోచన చేయండి జాగ్రత్తగా. హల్లెలూయా. మన ఆలోచనలు మన శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తాయి, చాలా డేంజర్ కూడా. మనం ముందుకి పోనివ్వకుండా, మనం చేయాల్సినవి ఇంకా చేయకుండా మనలను రిటైర్మెంట్ ఇచ్చేస్తుందన్నమాట తెలియకుండా. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉంటుంది, అది వేరే సంగతి. కానీ నీ కుటుంబ జీవితంలో, అలాగే దేవుని సేవా జీవితంలో రిటైర్మెంట్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇంకా మిగిలిన సంవత్సరాల్లో ఇంకా ఎంత ఎక్కువగా పని చేస్తే అంత ఎక్కువ
సేవ దేవుని కొరకు చేయగలుగుతాము. కాబట్టి అసలు ఇప్పుడు నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఈ కొద్ది మిగిలిన సంవత్సరాలు ఇంకా ఎక్కువగా సేవ చేయాలి. ఇంకా కొద్ది సంవత్సరాలే కదా బ్రతుకుతాం, వయసుపై పెరిగామనుకుంటున్నాం, కానీ ఇంకా ఉండే సంవత్సరాలు కొంచెమే కదా అనిపించింది అన్నమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. హల్లెలూయా. మన దేహాన్ని పాడు చేసుకుంటే మనం ఏం చేస్తాము? దేవునికి మన జీవితాన్ని అనుకూలం చేసుకోవాలి ఎప్పటికైనా, అంతే. ఇక పాత వాటికి ఇక పోకూడదు అన్నమాట. చాలు, ఆ కాలం ఎంతో వ్యర్థమైపోయింది. నేను రక్షించబడినప్పుడే అప్పుడే అనిపించింది నాకు ఆ ఆలోచన. కానీ ఆ ఆలోచన మొన్న మరలా దేవుడు నాకు మరలా రివీల్ చేశాడనమాట. నేను రక్షించబడింది కరెక్ట్గా 25 సంవత్సరాలు అప్పుడు నాకు. అంటే బాప్తిస్మం ముందు రక్షించబడిన సంవత్సరం 25 సంవత్సరాలు అన్నమాట. అప్పుడు నేను రక్షించబడిన తర్వాత ఒక్కసారి నాకు ఒక ఆలోచన వచ్చింది, 25 సంవత్సరాలు అయిపోయినాయే అని. రక్షణ లేకుండానే 25 సంవత్సరాలు అయిపోయినాయే. ఇక మిగిలిన నరునాయుసు 70 సంవత్సరాలు, అధిక బలమైతే 80 సంవత్సరాలు. ఇక మిగిలినటువంటి ఈ యొక్క సంవత్సరాలు ఎలా దేవునికి సేవలో సాగాలి, గడపాలి, అయోగ్యుడైన నన్ను పిలిచిన దేవునికి ప్రీతికరమైన సేవ ఎలా చేయాలని ఆనాడు అనిపించింది. దానికనే పరిగెత్తాను. అలాగా పాస్టమ్మను వెంట పెట్టుకొని పరిగెత్తాం, ఇద్దరం పరిగెత్తాం. రాత్రనక పగులనక పరిగెత్తాం. బిడ్డలు ముగ్గురు ఇంట్లో పెట్టి తాళం వేసి పరిగెత్తాం. మొన్న ఉన్నట్టుండి ఆలోచన వచ్చింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అంగీకరించలేదండి. హలో, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అంగీకరించలా. అప్పుడు మరలా బలం తెచ్చుకున్నా దేవునిలో. హల్లెలూయా. ప్రభువా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇంకా ఎక్కువగా పరిగెత్తుతా, ఇంకా ఎక్కువగా మీ పరిచర్య చేస్తా. నాకు నాయన ద్వారాలు తిరుగు, నాకు అందుకు శక్తిని, కృపనియమని తిరిగి మరలా ప్రభువుకి నేను అప్పగించుకున్నా. హల్లెలూయా. కాబట్టి పేతురు అంటున్నాడు, ఆ కాలము గతించిన కాలమే అయిపోయిందే, చాలు, ఇంకా మళ్ళీ వాటిలోకి పోతారా? అందుకని దేవుడు తగే విధంగా మనం ఆయనకు అనుకూలంగా మారిపోవాలి. ఆయనకు అభ్యంతరకరంగా మనము ఉండకూడదు. ఆయనకు అభ్యంతరకరంగా ఉన్నది ప్రధానంగా ఏంటంటే అపవిత్రత. ఏంటి? అపవిత్రత. గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఆయన మనలను వాడుకోలేకపోవడానికి ఆటంకం, అభ్యంతరం అనేది మొట్టమొదటిగా ఉండేది ఏంటంటే అపవిత్రత. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎన్నటెన్నటికీ ఆయన మందిరానికి పరిశుద్ధతే అనుకూలము అన్నాడు కదా. ఆ మందిరం మనమైనప్పుడు దేవుడు వాడుకోదగినటువంటి అర్హమైన పవిత్రమైన పాత్రగా ఎల్లప్పుడూ మనం ఉండాలి. అలాగ మనలను ఆయనకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. అదే మనము అనేక సార్లు ధ్యానిస్తూ ఉంటాము కదా. రోమాపత్రిక 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న
దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. చూసారా, ఇక్కడ కూడా ఏమని రాస్తున్నాడు? దేవునికి అనుకూలంగా మనం అయిపోవాలంట. ఇప్పుడు 93వ కీర్తన 5వ వచనం ఏం చదువుకున్నాము? దేవుని మందిరానికి పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ అనుకూలం. ఇప్పుడు ఆ దేవాలయము, ఆ మందిరం మనమై ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనము దేవునికి ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. అది ఎలా సాధ్యము? మనము పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే అది సాధ్యం. అందుకని మన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అప్పగించుకోవాలంట. అదే ఇక్కడ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. మన శరీరమును పరిశుద్ధపరచుకొని మన ప్రభువుకి సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలా? మన శరీరాన్ని ప్రభువుకే సమర్పించుకోవాలి. ఎందుకంటే అది ఆయనకు ఆలయం. దేవుని మహాకృప ద్వారా రక్షించబడి పరిశుద్ధపరచబడినటువంటి మన శరీరాన్ని దేవునికి కాక ఇంకా దేనికి సమర్పించుకోకూడదు. బైబిల్లో ఒక ఖచ్చితమైన హెచ్చరిక ఉంది. దేవుని ఆలయమైన మన దేహాన్ని ఎత్తుకొని పోయి జార స్త్రీలకు అప్పగించుకోకూడదంట, వేశ్యలకు అప్పగించుకోకూడదంట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తే మనకు అది అర్థమవుతుంది. మీ దేహములు క్రీస్తునకు తీయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సందేశాలన్నీ అంటే ఈరోజే కాదు, ప్రతిరోజు ప్రతి వారము దేవుని సందేశాలు ముఖ్యమే. చదవమ్మా. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. సరే, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఇందాక మనం ఏం చదివాం? 3వ అధ్యాయము 16-17లో మీ దేహము దేవుని ఆలయము అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? మీ దేహములు క్రీస్తునకు అవయవములు. హల్లెలూయా. అంటే సంఘము 2 భాగాలు అన్నమాట. తల, మొండెము. ఏంటి? తల, మొండెం అంటే ఒక శరీరం అన్నమాట. లేకపోతే ఒక పురుషుడు. ఆ పురుషుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. సంఘానికి తల యేసుక్రీస్తు అయితే మనం అందరము ఆయన శరీరంలో అవయవాలమై ఉన్నాము అంటున్నాడు. హల్లెలూయా. అంటే క్రీస్తు శరీరంలో మనమందరము అవయవములము. హల్లెలూయా. అవయవాలు. మనకందరికీ తల, హెడ్ యేసుక్రీస్తు అన్నమాట. కాబట్టి చూడండి, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. ఇందాకేం చదువుకున్నాము? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. ఇక్కడేమంటున్నాడు అంటే అది ఇండివిజువల్గా ఒక్కొక్కరు దేవునికి ఆలయం. క్రీస్తు సంఘములో మనమందరము క్రీస్తు యొక్క శరీరములో అవయవాలము. హల్లెలూయా. మనకు శిరస్సు, హెడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా. చూసారా, మనం క్రీస్తు యొక్క అవయవాలు అయినప్పుడు మనం క్రీస్తుకే అప్పగించుకోవాలి, క్రీస్తుకే సమర్పించుకోవాలి, క్రీస్తు యొక్క శరీరములోనే అమర్చబడాలి. అంతేగాని మనం పోయి వేశ్యలకు మన శరీరాన్ని అప్పగించుకోకూడదు.
వ్యభిచారులకు అప్పగించుకోకూడదు, వేశ్యలకు అప్పగించుకోకూడదు అని స్పష్టంగా చెప్తున్నాడు. అదెంత మాత్రము చూస్తున్నారా, అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెబుతున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. హల్లెలూయా. మనం ప్రభువుతో కలుసుకొని ప్రభువుతో ఏకాత్మై ఉండాలి, కానీ మన శరీరములను వేశ్యకు అప్పగించుకొని వేశ్యతో ఏక శరీరంగా మనము ఉండకూడదు. అది తగదు. ఎవరికి? నీకు, నాకు. క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడి, రక్షించబడి, కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి నీకు, నాకు అది తగదు, 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 తగదు. ఇక క్రీస్తుతోనే ఏక శరీరమై మనము ఉండాలి, ఏకదేహమై ఉండాలి. అది ఎలా సాధ్యమంటే పరిశుద్ధతే అనుకూలం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. కొంతమందికి ఈ జ్ఞానం లేదు. ఏదో ఎవరో బలవంతానో బాప్తీసం తీసుకోనో, లేకపోతే వాక్యం మొదటి విని ఉద్రేకాలకు గురై బాప్తీసం తీసుకోనో, తర్వాత మరలా వెనక్కి పోయి ఈ లోక పాపాల్లో పడిపోతున్నారు, వేశ్యలతో కలిసిపోతున్నారు, వ్యభిచార పాపంలో పడిపోతున్నారు. అది ఎన్నటికీ తగదు. అందుకని ఏమంటున్నాడు 18వ వచనం చూడండి, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. హల్లెలూయా. యోసేపు పారిపోయినట్టుగా పారిపోవాలా. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. ఆ పోతీఫర్ భార్య యవనస్తుడు సుందరుడు అయినటువంటి యోసేపు మీద కన్ను వేసిందంట. మాటి మాటికి అతన్ని తొందర చేస్తూ ఉంది. అతను ఏమాత్రం ఒప్పుకోలేదని బైబిల్ చెబుతుంది. ఆఖరికి ఒక రోజున అన్ని ఏర్పాట్లు చేసుకుంది. యోసేపు పని మీద వచ్చే లోపల ఇంట్లో ఎవరు లేకుండా మేనేజ్ చేసుకుంది. యోసేపు ఒక్కడే వచ్చాడు. మరలా తొందర చేసింది, ఒప్పుకోలేదు, పట్టుకునింది. తన పై వస్త్రాన్ని ఆమె చేతిలో పెట్టి బయటికి పారిపోయాడు. ఆమెకు అప్పగించుకోలేదు. ఈ విషయం చాలాసార్లు మనం వింటూ ఉన్నాం. పౌలు గారు కూడా ఇక్కడ చెప్తున్నాడు, జారత్వమునకు దూరముగా పారిపోండి. ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయంలోకి రండి. ఒకసారి మరలా మీ దృష్టికి ఆ సన్నివేశాన్ని నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చాలామందికి ఎంత చెప్తున్నా కానీ ఏమాత్రము తమ తమ దేహములను పరిశుద్ధపరచుకోవడం లేదు. అపవిత్రతకు అప్పగించుకుంటూనే ఉన్నారు. వేశ్యాసంగులు అయిపోతున్నారు. వేశ్యలతో సాంగత్యం, వ్యభిచారులతో సాంగత్యాలు చేస్తూ చెడిపోతున్నారు. దేవుని ఆలయమైన దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. భయంకరంగా వేశ్యతో ఏక శరీరం అయిపోతున్నారు తప్ప దేవునితో ఏక శరీరము కావట్లేదు. చూడండి 6వ వచనం నుంచి, అతడు తనకు కలిగినదంతయో యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా
ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. చప్పలు కొట్టి దేవుని మహింపండి. ప్రియులారా, ఈ లోకంలో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు అన్ని గ్రూపుల వాళ్ళకు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా పిల్లలపైన, యవనస్తులపైన, వివాహమైన వాళ్ళపైన కూడా జరుగుతున్నాయి. ఏమి తేడా లేకుండా ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం తప్పించుకోవాలి, మనం పారిపోవాలి. అంతేగాని మనం మాత్రము అప్పగించుకోకూడదు. చప్పలు కొడి దేవుని మహింపడు. ఆ పాపానికి మనం అప్పగించుకోకూడదు. మనము మన బిడ్డలకు మాదిరిగా ఉండాలి. మనం ఎప్పుడైతే మనం ఆ పాపానికి మన దేహాలను అప్పగించుకోకుండా పవిత్రంగా భయభక్తి కలిగి ఉన్నామో అప్పుడు మన బిడ్డలు కూడా మనల్ని చూస్తారు, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. తల్లిదండ్రులే పాపం చేస్తుంటే బిడ్డలు పాపం చేసేదానికి చాలా ఈజీ వే అయిపోతుంది, వారికి మార్గం సులువైపోతుంది అన్నమాట. ఒకవేళ అడిగితే నువ్వు చేయడం లేదా అని అడిగే స్థితికి కూడా వచ్చేస్తారన్నమాట. నువ్వు చేసేటప్పుడు నేను చేస్తే ఏమి అని అడిగే భయంకరమైన, అతి దుఃఖకరమైన, బాకుతో పొడిచినంత మాట వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఒకప్పుడు తెలియక చేశాము, రక్షించబడ్డాం, కృపచేత పరిశుద్ధపరచబడ్డాం, క్రీస్తు రక్తం చేత. ఇక పరిశుద్ధంగానే మనము జీవించాలి. అందుకని జారత్వానికి దూరంగా పారిపోండి అన్నాడు పౌలు గారు. ఇంకా ఆ చివరి భాగం కూడా చదువుతాము, మనం బలలోకి వెళ్ళిపోతాం. కొరింథీయులకు రాసిన పత్రికలకు మరలా వచ్చాము. 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 దగ్గర ఉన్నాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. ఇది ఎప్పుడైనా గ్రహించారా? జారత్వం చేసేటటువంటి వాడు తన సొంత శరీరానికి హానికరంగా ఆ పాపం జరుగుతుందని ఏనాడైనా గ్రహించాడా? ఏనాడైనా గ్రహిస్తుందా? స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు, తన సొంత శరీరానికి హాని చేసుకుంటున్నాడంట. కొన్ని సంవత్సరాల క్రితం HIV పాజిటివ్, ఎయిడ్స్ వ్యాధి అనేక మంది, వందలు వేల మందిని నాశనం చేసింది, చంపింది. ఈ పాపము దానికి కారణం, ఈ పాపమే. ఈ మధ్యన కరోనా వైరస్ ఎలా చంపిందో ఆ భయంకరమైనటువంటి HIV పాజిటివ్ ఆ వైరస్ అనేకుల్ని ప్రపంచవ్యాప్తంగా చంపింది. ఈ యొక్క జారత్వం వల్ల, ఈ పాపం వల్లనే. పౌలు గారు ఆనాడే చెప్తున్నాడు చూడండి, అది దేహానికే హాని చేసుకుంటున్నారు. కానీ ఎవరన్నా దాన్ని గ్రహిస్తున్నారా? పాపం అనేది భలే రుచిగా ఉంటుంది. ఆ పాపం చేసుకుంటూ పోతున్నాడు కానీ ఆ తరువాత జరిగే పరిణామాలు ఆలోచించలేకపోతున్నాడు. దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అయ్యో అని తల మీద చేతులు పెట్టుకొని అల్లాడిపోతున్నారు తప్ప దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వటం లేదు. దేవుడు నీతో మాట్లాడే సందర్భంలో, సమయంలో నీవు గనక నీ హృదయాన్ని తెరిచి ఈ మాటలు, క్రీస్తు యేసు మాటలు నీవు స్వీకరించినట్లయితే నిజంగా నీవు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమున్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా.
మీ దేహాన్ని మీ ఇష్ట ప్రకారం పాడు చేసుకోవడానికి, మీ దేహాన్ని మీ ఇష్ట ప్రకారము వేశ్యకు అప్పగించుకొని చెడిపోవడానికి మీ దేహం మీద అనుకుంటున్నారా? నా ఇష్టము నా దేహం అనుకుంటున్నావే, నా సుఖం నా ఇష్టం, నా రుచి నాది, నా దేహం నా ఇష్టం అంటున్నావే. అసలు నీ దేహం నీదా? అసలు అది నీ సొత్తా? అసలు మీరు దేవుని సొత్తు. ఎందుకంటే ఆయన విలువ పెట్టి కొన్నాడనే సంగతి మీరు తెలుసుకోండి. అంటే ఏంటి దీని అర్థం? ఏం విలువ పెట్టాడు? యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను నన్ను కొన్నాడు. హల్లెలూయా. ఎవరు కొన్నారో ఆయన సొత్తు. నా భార్య నా సొత్తు, నీ భార్య నీ సొత్తు, నీ భర్త నీ సొత్తు. కనుకనే కట్టుకున్న భార్యాభర్తలు వారి వారి ధర్మములు వారు నెరవేర్చాలని 7వ అధ్యాయం అంతా ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కింద 7వ అధ్యాయం ఉంది కదా, ఇప్పుడు మనం చదువుతున్నామే, 6వ అధ్యాయం చివరిలో ఉన్నాం. 7వ అధ్యాయం అంతా చదివి చూడండి. సొంత భార్యాభర్తలు ఎలా ఉండాలో అక్కడ రాయబడింది. చపలు కూడా దేవుని మహిమపడతాం. కాబట్టి నీవు నేను మనము మన సొత్తు కాదు, మన దేహం మంది కాదు, మన దేహము క్రీస్తుదే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కొనుక్కున్నాడు, ఆయన అమూల్యమైన రక్తాన్ని వెలగా ఇచ్చి. హల్లెలూయా. బల్ల రోజు కూడా రక్తం తీసుకుంటున్నామంటే ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. నువ్వు ద్రాక్షారసం తీసుకుంటున్నావు. అందుకనే చాలాసార్లు చెప్పాను, ఏదో బేకర్లో దొరికే రొట్టె, ఫ్రూట్ జ్యూస్ షాప్లో దొరికే జ్యూస్ అనుకోకూడదు. యేసయ్య రక్తాన్ని మనం తీసుకునేటప్పుడు ఎన్నో ఆలోచనలు చేయాలి. అందులో ఇదొక ఆలోచన, ప్రధానమైన ఒక ఆలోచన. ఆయన రక్తాన్ని నీ కొరకు నా కొరకు వెలగా ఇచ్చి ఆయన నిన్ను నన్ను కొన్నాడు. ఎవరు కొన్నారు? ఆయన సొత్తు. ఆయనకే మన దేహాన్ని సమర్పించాలంతే. దీన్ని తీసుకెళ్ళి వేశ్యలకు సమర్పించకూడదు, పాపానికి అప్పగించకూడదు అంటాడు. అందుకనే ఎవరు కొన్నారో ఈ దేహాన్ని, ఈ దేహంతో ఆయన్నే మహిమపరచాలి. చపలు కొట్టి దేవుని మహిమపడతాం. ఇంట్లో ఉన్న మహిమపరచాలి, వీధిలో ఉన్న మహిమపరచాలి, ఏదైనా పని మీద వెళ్ళినా పని చేస్తున్న స్థలాల్లో మహిమపరచాలి, జాబ్ చేసే వాళ్ళ ఆఫీసెస్లో మహిమపరచాలి, ఘనపరచాలి. ఎక్కడైనా ఊరికి వెళ్ళినా, పుట్టింటికి వెళ్ళు, ఎక్కడికైనా బంధువుల ఇళ్ళకి వెళ్ళు, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళు, ఏ ఊరికైనా వెళ్ళు, కాలేజీకి వెళ్ళు, స్కూల్కి వెళ్ళు, సేద్యాలు చేస్తూ వ్యవసాయంలో పొలాల్లోకి వెళ్ళు, ఏ కంపెనీలో పనిచేస్తూ వెళ్ళు, ఎక్కడున్నా సరే. హల్లెలూయా. నీ దేహముతో దేవుణ్ణే మహిమపరచాల. ఎందుకంటే ఈ దేహాన్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా. నీ ఇష్ట ప్రకారం దీన్ని చేసుకోవడానికి కాదు, క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి దేవుని సొత్తు అయిన నీవు నేను మనము ఆయన సొత్తుగానే మనము జీవిస్తూ ఆయన మహింపరిస్తే, హల్లెలూయా, రేపు దేవుని న్యాయ తీర్పు మన మీదకే రాదు, దేవుని ఉగ్రత మన మీదకే రాదు, రాబోతున్న మహా ఉగ్రత రాదు. హల్లెలూయా. మన దేహాన్ని ఆయన పాడు చేయడు. మన దేహాన్ని సమాధిలో నుంచి పునరుద్ధాన శక్తితో లేపుతాడు. హల్లెలూయా. ఒకవేళ యేసయ్య వచ్చే లోపల బ్రతికుంటే ఉన్న పాటున ఆయన సొత్తైన ఈ దేహాన్ని రూపాంతరం చెందిస్తాడు, మార్పు చేస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. బతికుంటే మారిపోతుంది, చనిపోయి సమాధిలో ఉంటే మహిమ దేహంతో లేపబడతాం. ఈ యొక్క దేవుని సొత్తైన ఈ దేహాన్ని పాడు చేసుకోకుండా గనక కాపాడుకుంటే, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బైబిల్ చెప్తుంది కదా 93వ కీర్తనలో, దేవుని మందిరానికి ఎన్నటికి పరిశుద్ధతే అనుకూలము. హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు ఆ ఆలయంలో ఉండి ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇప్పుడు ఆరాధన మెసేజ్ విన్నాం కదా, ఆయన లేకుండా సమృద్ధి సంతృప్తి వస్తుందా? నీ మందిరం యొక్క మేలు చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నామని ఉంది కదా.
ఆయన ఏర్పరచుకొని చేర్చుకున్నాడంట. హల్లెలూయా. విన్నాం కదా ఆరాధన మెసేజ్. ఆయన ఏర్పరచుకొని చేర్చుకున్నాడంట. ఎందుకని? ఆయన మందిరంలోని యొక్క సమృద్ధిని, సంతృప్తి అనుభవించడానికి. అయితే ఆయన లేకుండా పొందుకుంటావా? ఆయన ఉండాలి. ఆయన ఉండాలంటే పరిశుద్ధతే ఎన్నటెన్నటికీ ఆయన మందిరానికి అనుకూలం. దేవుని ఆలయమైన నీవు, నేను, మనం కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉన్నప్పుడు మహాపరిశుద్ధుడైన దేవునికి మన దేహం అనుకూలమైపోద్ది. ఆయన మనలో ఉండి సమస్తాన్ని చూసుకుంటాడు. యెహోవా ఈరే. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం లేచి నిలబడి మనలను మనం పరిశీలన చేసుకుందాం. పరిశీలన. మరలా కూర్చుంటాము. లేచి నిలబడండి ఒకసారి. చాలాసార్లు చెప్పాను ఎందుకు మిమ్మల్ని లేయమంటాను అని. ఎందుకంటే ఈ ప్రాతకాలం తెలియకుండా ఈ ఉదయకాలమున సాధారణంగా తూగొచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక్కసారి లేయమన్నాను. దయచేసి పరిశీలన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోకపోతే మీ హృదయం మీకు కనబడదు. మీరు కళ్ళు తెరుచుకొని ఉంటే మాత్రం మీ హృదయం మీకు కనపడదు. మీరు అది ఇది చూస్తూ ఉంటారు తప్ప నీ హృదయాన్ని చూసుకోలేవు. నీ హృదయాన్ని నువ్వు చూసుకోవాలంటే ఈ భౌతిక కన్నులు మూసుకోవాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం చూస్తావు. నీ హృదయాన్ని ఆయన చూపిస్తాడు, నీ మనసు చూపిస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ మచ్చలు, డాగులు, కలంకాలు, ఆ చెడు, ఆ పాడు చూపిస్తాడు. చూపించడమే కాదు, ఆ ప్రేమగల దేవుడు ఒప్పిస్తాడు ప్రియులారా, ఒప్పిస్తాడు. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేసి మనలను పరిశుద్ధపరిచి మనలను పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆశీర్వాదాలకు వారసులుగా సిద్ధపరుస్తాడు, అభివృద్ధికి వారసులుగా సిద్ధపరుస్తాడు ప్రియులరా. హల్లెలూయా. ఓ రబా షక్కరబర. ఒక్కసారి ఆలోచించండి. నీ దేహము దేవుని ఆలయం. నీ యొక్క దేహము, నీవు క్రీస్తు శరీరంలో అవయవాలై ఉన్నారు. పరిశుద్ధత ఎన్నటెన్నటికీ దేవుని యొక్క మందిరానికి అనుకూలం. మనం దేవుని మందిరం. మనలో ఎల్లప్పుడూ పరిశుద్ధతే ఉండాలి. అప్పుడే పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు. ఒకవేళ దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు అనిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉంటే, ఇది నీకు ఒక అనుకూల సమయం. నీ జీవితాన్ని పరిశీలించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకో. బలలో చేయబోతున్న ఈ సమయంలో మీకు ఒక సమయాన్ని ఇస్తున్నాం ప్రియులరా. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుతాడంట. దాచిపెట్టబాక ప్లీజ్. భార్యకి దాచిపెట్టచ్చు, భర్తకు దాచిపెట్టచ్చు, అన్నదమ్ములకి, అప్పచెల్లెలకి దాచిపెట్టచ్చు, ఈ భూమి మీద ఎవరికైనా దాచిపెట్టచ్చు. దేవునికి మరుగైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము తెలుసు. హృదయాంతరింద్రియములను ఎరిగిన దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, అంతరంగాన్ని చూసే దేవుడు. యథార్థంగా ఒప్పుకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. యోగ్యంగా బల్లలో చేవేసి ఆశీర్వచనపు పాత్రలోని తాగి ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకొని ఇంటికి తిరిగి వెళ్ళు సహోదరుడా, సహోదరి. ఒక నిమిషం పరిశీలన చేసుకొని ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకునండి. ఓ రబా శక్కర. ఈ సమయంలో సహోదరు విక్టరు మనలను ప్రార్థన నడిపిస్తారు క్లుప్తంగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కరుణ వాత్సల్యతలు కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా మీ దాసులను ప్రభా మరుగు చేసుకొని ప్రభా నాయన మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవును నాయన, మీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రభా నాయన
అయ్యా ఎన్నటికీ ప్రభా నాయన మీ మందిరానికి ప్రభా నాయన పరిశుద్ధతయే అనుకూలమని నాయన మీరు సెలవిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీ మందిరము, మీ ఆలయమైనటువంటి మేము కూడా ప్రభా నాయన మా శరీరాన్ని కూడా మేము అలాగ నాయన పరిశుద్ధతతో కాపాడుకోవాలని ప్రభా నాయన దేవా మీరు సెలవిస్తున్నారు ప్రభా. అలాగ మేము నాయన పరిశుద్ధత కలిగి ప్రభా నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, జాగ్రత్తగా మేము జీవించడానికి తండ్రి నాయన కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా నాయన. మా అతిక్రమాలను మేము దాచిపెట్టుకోకుండా ప్రభా నాయన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా నాయన మీ ద్వారా కనికరము పొందుకోవడానికి కూడా మీరు కృప చూపించమని, సహాయము చేయమని ప్రభా మిమ్మల్ని వేడుకుంటూ ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నాయన పరిశుద్ధతను నాయన అలంకారంగా మేము ధరించుకొని ప్రభా నాయన మా జీవితాల్లో మేము ముందుకు కొనసాగిపోవడానికి తండ్రి కృప చూపించమని, సహాయం చేయమని ప్రభా మిమ్మల్ని వేడుకుంటూ మీ నమ్మదగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ క్రీస్తు పేరు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. పరిచారకులు ముందుకు రండి. అపరా